మనకి కొన్ని వందల కమెంట్స్ వస్తున్నాయండి. వాటిలో చెప్పే సలహాలు, సూచనలు చాలా అంటే చాలా యూస్‌ఫుల్‌గా ఉన్నాయి. అందులోంచి తీసుకొని మేము ఇంప్లిమెంట్ చేసిందే లైటనింగ్ అరెస్టర్స్. అంటే ఏంటనుకుంటున్నారా? అదే అండి, మనకి గాలిదుమ్ము బాగా వచ్చినప్పుడు పిడుగులతోటి పెద్ద పెద్ద వర్షాలు పడతాయి కదా! ఆ టైంలో పిడుగుల నుంచి మనకి ప్రొటెక్షన్ కోసం పెట్టుకునేవి లైటనింగ్ అరెస్టర్స్ అంటారు. ఇప్పుడు ఈ లైటనింగ్ అరెస్టర్‌లో అసలు ఏం పార్ట్స్ ఉంటాయి, దాని ఇన్‌స్టాలేషన్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఇది చాలా సింపుల్ సెటప్ అండి. ఒక కాపర్ రాడ్ ఉంటుంది, ఎర్త్ రాడ్స్ ఉంటాయి, అండ్ అది కనెక్ట్ చేయడానికి ఒక వైర్ ఉంటుంది అంతే. పైన కనిపిస్తుంది కదా, ఆ కాపర్ రాడ్ని ఒక వైర్ ద్వారా తీసుకొచ్చి కింద భూమిలో ఒక 2 ఫీట్లో ఎర్త్ రాడ్ పెట్టేసుకొని దాన్ని కనెక్ట్ చేసుకుంటాం. వెరీ సింపుల్, కానీ చాలా సేవ్ చేస్తుంది మనల్ని ఉరుములు, పిడుగులు వచ్చినప్పుడు. దాని వర్కింగ్ ఎలా ఉంటుందంటే అండి, ఈ ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు మనకి జనరల్గా వెరీ హై వోల్టేజ్ జనరేట్ అవుతుందండి పైన ఆకాశం నుండి. ఆ పిడుగు పడే టైంలో జనరేట్ అయిన హై వోల్టేజ్ని ఈ కాపర్ రాడ్ అనేది లాగేసుకుంటుంది. దాన్ని కింద ఎర్త్ రాడ్కి పంపిస్తుంది, అది భూమిలోకి వెళ్ళిపోతుంది ఆ పవర్ అంతా. వీటిని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల అండి, గాలిదుమ్ములు, తుఫాన్లు వచ్చిన టైంలో మన ఇంట్లో ఉండే టీవీ, ఫ్రిడ్జ్ కానీ, కంప్యూటర్స్ కానీ, అంటే ఎనీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, అండ్ మన ఫామ్ లాంటి వాటిలలో బిఎంసీ మిషన్ అని, ప్యాకేజింగ్ మిషన్ అని ఇలా కొన్ని ఉన్నాయి. ఇవే కాకుండా ఐరన్ యూస్ చేసి మనం పైకప్పు చేసుకుంటాం కదా, అలాంటి ఎలాంటి కన్స్ట్రక్షన్కి అయినా సరే ఇవి చాలా సేఫ్టీ అండి. ఈ కమెంట్ పెట్టిన పర్సన్కి చాలా థ్యాంక్ యూ అండి. అండ్ మీరు అందరూ పెట్టే ప్రతి కమెంట్ని, మెసేజ్ని చదువుతున్నాం. ఇలాగే ఫామ్కి యూజ్ అయ్యేది కానీ, మేతకి సంబంధించింది కానీ, మెషినరీకి సంబంధించింది కానీ, ఒకవేళ బఫెలో బ్రీడ్ సెలెక్షన్లో కానీ, షెడ్ విషయంలో కానీ, ఎందులో అయినా మీకు ఎవరికి ఏం తెలిసినా మాకు షేర్ చేయండి కమెంట్స్ రూపంలో. మాకు యూస్ఫుల్గా ఉందని తీసుకొని మేము ఇంప్లిమెంట్ చేస్తాము, అండ్ మీకు ఖచ్చితంగా చూపిస్తాం కూడా. అండ్ ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పేజ్ని మాత్రం ఫాలో అవ్వడం మర్చిపోకండి.